నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక చారిత్రక తీర్పుని సుప్రీంకోర్టు ఇచ్చింది, అది కూడా ఫుల్ బెంచ్. ఇక ఆ తీర్పుకి తిరిగే లేదనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. 30 ఏళ్ల పాటు, అంటే దాదాపు ఒక తరం పైగా, అంటే 2 తరాల వరకు ఉన్నటువంటి ప్రజానీకం చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాకారం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తీర్పు ఏ విధంగా చారిత్రాత్మకం, దీనివల్ల లబ్ధి పొందేటువంటి వర్గాలు ఏవి, ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. ఎస్సీ వర్గీకరణ మనం చాలా వరకు వినేటువంటి పేరు మందకృష్ణ మాదిగ పేరే వింటాం. వర్గీకరణ అనేటువంటి ఉద్యమానికి ఆద్యం, అంటే ఒక రకంగా బీజం వేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఫైనల్, అంటే దేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక ఎవరు ప్రశ్నింపజాలని జడ్జిమెంట్గా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. డెఫినెట్గా అంటే సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పుని అందరూ ఆహ్వానించాల్సింది. అందులో మీరన్నట్టు అలుపెరగని పోరాట యోధుడు. ఉద్యమం అంటేనే మందాకృష్ణ మాదిగ. అది మాదిగ రిజర్వేషన్ కోసం కావచ్చు, వికలాంగుల కోసం కావచ్చు, చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం కావచ్చు. అంటే ఉద్యమ స్ఫూర్తి అనేది అది మొదటి నుంచి ఆయనలో ఇంజెక్ట్ అయి ఉంది. అది ఉభయ రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు. దాని మాట అనేక అవమానాలు, అనేక అటుపోట్లు ఎదుర్కొని ఈ రోజున చరిత్రలో నిలిచిపోయాడంటే మనం ఆహ్వానించదగ్గ పరిణామం. మీరన్నట్టు సుప్రీంకోర్టు పూర్తి ఫుల్ బెంచ్ ఈరోజు ఒక్కరు విభేదించారు తప్పితే మిగతా అందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చేసి ఇది రిజర్వేషన్ అవసరం, మాదిగ రిజర్వేషన్, ఇది ఎస్సీ వర్గీకరణ ABCDలుగా వర్గీకరించాల్సిందని చెప్పి తీర్పు ఇవ్వటం. ఇంకా మిగతా వాళ్ళకి ఆపోజిట్గా మనం చూసాం 2004లో కూడా ఇన్సిడెంట్. ఇది వెనకబడిపోయింది. 30 సంవత్సరాల ఒక పోరాటం. దీనికి పూర్తిగా దేశ ప్రధానమంత్రి మోడీ గారు మీరు విజయం సాధిస్తారని చెప్పి చాలా సందర్భాల్లో బహిరంగ సభల్లో కూడా ఆయన హక్కును చేర్చుకుంటూ చాలామంది విమర్శించారు మోదీ గారిని కూడా. ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని మందాకృష్ణ గారిని చాలాసార్లు అన్నారు. కానీ ఎక్కడ కూడా తొనకల వెనకల. మన లోక్సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో ప్రతి సభా వేదికలో కూడా మోడీ గారి పక్కన మందకృష్ణ మాదిగ కూర్చోబెట్టారు. చాలా ఎమోషనల్ అయ్యారు కూడా. కమిటీ వేస్తాం, అభిప్రాయం చెబుతాం అన్న ఒక మాట ఇచ్చారు. దాని ప్రకారం కమిటీని రిపోర్ట్ని కూడా సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రోజే అనుకున్నారు ఒకవేళ అనుకూలంగా నిర్ణయం జరగవచ్చు అనేటువంటిది. సో సుప్రీంకోర్టు ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఒక తిరుగులేని తీర్పు కింద దీన్ని ఇచ్చింది అనుకోవచ్చు. డెఫినెట్గా అండి. అంటే వాళ్ళకి మూలాలు ఇప్పుడు ఎస్సీల్లో మాదిగా ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు, ఎవరు లాస్ అవుతున్నారు. ఇప్పుడు ఆయన మందాకృష్ణ మాదిగ గారు సుప్రీంకోర్టు బయట నుంచి ఒక మాట అన్నాడు, ఇది మాలలకు వ్యతిరేకం కాదు, అందరూ కలిసి దళిత సోదరులరా, మాల, గిరిజన, తర్వాత ఎవరైతే బడుగు బలహీన కలిసి ముందుకు వెళ్దామని చెప్పి అంటున్నాడు. అండ్ తరతరాల నుంచి కొద్దిగా హ్యూమిలేట్ అవుతుంది, ఎస్సీలో మాదిగలు దీంట్లో బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని పోరాడాడు. ఆ పోరాట క్రమంలో 33 దశాబ్దాల నుంచి అనేక మంది ఆ రోజు జీవితకాలం అంతా దాని మీద దారిపోసాడు. ఆ రోజు ప్రజారాజ్యం అప్పుడు చిరంజీవి గారు సపోర్ట్ చేశారు. ఆ రోజు తర్వాత మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నాడు, ఉద్యమం అంటే, ఉద్యమ నాయకుడు అంటే మందాకృష్ణ మాదిగని చూసి నేర్చుకోవాలన్నాడు. ఎందుకంటే ఈ రోజున వాళ్ళ కోసం, వికలాంగుల కోసం ఆ రోజు ఆయనే కదా చేసింది. అదేవిధంగా కిషన్ రెడ్డిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు. మొదటి నుంచి బీజేపీలో అధికారంలో ఉన్నా లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా కిషన్ రెడ్డిని దీన్ని సెంట్రల్ దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన ముందున్నాడు. ఆ తర్వాత లక్ష్మణ్ గారు ఉన్నారు, ఆ తర్వాత మన సంజయ్ గారు. ఇక్కడ చూస్తే బీజేపీ దీన్ని హోన్ చేసుకుందని అనుకోవాలా. అనేక విమర్శలు ఎదురైనా ఒక తండ్రిలాగా ఆయన దగ్గరగా హక్కును చేర్చుకున్నది, అతన్ని ఓదార్చినట్టు ఇంకెవరిని ఓదార్చలా మోదీ గారు కూడా. ఆ సభల్లో వాళ్ళు సాలిడ్గా 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీకి గెలవాలని మందాకృష్ణ గారు పిలిపించారు. మనకు న్యాయం జరిగిద్దన్నారు, కమిటీ వేశారు, సానుకూలంగా ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చింది. ఏదేమైనా కానీ ఈరోజు చారిత్రాత్మకమైన దినంగా మనం భావించాలి. ఒక ఉద్యమ నాయకుడు ఎలా ఉండాలి, ఉద్యమాన్ని ఏ విధంగా అనేక అవమానాలు ఎదురైనా 3 దశాబ్దాల పోరాటం అంటే తన లైఫ్ సాక్రిఫైస్ చేసినట్టే. మాదిగల్లో అణగారిన వర్గాల్లో మేము ఎందుకు బెనిఫిట్, మా బిడ్డలు ఎందుకు ఉద్యోగాలు రాలేకపోతున్నాయని ఇది ఈ రోజున ఈ పోరాటం సుప్రీంకోర్టు అంటే ఇక అల్టిమేట్గా అది ఆ డెసిషన్ ఈజ్ ఫైనల్. కాబట్టి ఈ రోజున ఎక్కడికక్కడ స్వీట్లు పంచుకుంటున్నారు. 2 రాష్ట్రాల్లో ఈ యొక్క తీర్పుని అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా వర్గీకరణ అమలు అయ్యేటువంటి తీర్పు. డెఫినెట్ కదండి. ఇప్పుడు అంతకుముందు పంజాబ్లో, వేరే స్టేట్స్, హర్యానాలో కూడా ఇచ్చిన దానికి దేశవ్యాప్తంగా ఒకటే ఇది. అంటే వాళ్ళు సామాజిక సమీకరణని తీసుకుంటారు. అంత పారామీటర్స్ తీసుకోకుండా ఏమి తీర్పు ఇవ్వరు కదా. అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీం ధర్మాసనం. దీంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ తీర్పుని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆయన ఓన్ చేసుకున్నాడు. ఆర్డినెన్స్ తీసుకొస్తాం, డెఫినెట్గా ఈ యొక్క తీర్పుని స్వాగతిస్తున్నాం. త్వరలో రేపు జరిగే రిక్రూట్మెంట్లో ఈ వర్గీకరణని ముందు తీసుకొస్తామని చెప్పటం ఒక మంచి పరిణామంగా భావించాలి. అదే సమయంలో దామోదర్ రాజనరసింహ, ఆయన ఒకప్పుడు తెలంగాణ విభజన సమయంలో వచ్చి సీఎం అవుతారనుకున్న క్యాండిడేట్,
అని కూడా 3 దశాబ్దాల కోరిక మన దళిత సోదరులందరికీ ముఖ్యంగా మాదిగలకి న్యాయం జరిగిందనే భావనతో అసెంబ్లీలో ఆయన ప్రసంగించడం అనేది మంచి ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ ఒక విషయం అంటే ఈ మందకృష్ణ మాదిగా మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 2002-2003లో అమలు చేసింది. ఏడాది 2 ఏళ్ళు ఆ ఫలాల్ని మాదిగ సోదరులు అనుభవించారు. కానీ 2004లో దీన్ని ఆపేయడం వలన 2004 అంటే 2024 20 సంవత్సరాలు ఒక జనరేషన్ మొత్తం నష్టపోయింది అనేటువంటి మాటను ఆయన ప్రస్తావించారు. డెఫినెట్గా దీన్ని ఎలా చూడాలి? తప్పకుండా ఆయన అన్నమాట వాస్తవమే. ఆ రోజు దాని వెనక కోర్టులో వేసింది వెంకటస్వామి గారు అనుకుంటా. అప్పుడు కాక అంటారు, కాంగ్రెస్ వినోద్ గారు నాన్నగారు వెంకటస్వామి ఆయన వేశారు. నిజంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంప్లిమెంట్ చేశారు. రాష్ట్రం విడిపోకముందు మాదిగ వర్గీకరణని ఇంప్లిమెంట్ చేశారు. అనంతకాలంలో మాకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీసుకొచ్చి కోర్టులో కేసు, అప్పుడు మాల మహానాడు ఆవిర్భవించింది. మాల మహానాడు దాని నుంచి ఆవిర్భవించింది. ఏదైనా కానండి ఉద్యమం సజీవంగా చేయటం 2 దశాబ్దాల పోరాటం, 3 దశాబ్దాలు యాక్చువల్గా చూసుకుంటే. ఇప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు ఇది ఇంప్లిమెంట్ చేయకూడదని కోర్టుకి వెళ్ళినా ఎక్కడెక్కడ దాని నుంచి బయటికి వెళ్ళారు. వివిధ స్టేజ్ల్లో దానిపైన స్టే తీసుకొచ్చారు కానీ పూర్తిగా నిలుపుదల చేసే పరిస్థితి లేకుండా పోయింది. బట్ ఏంటంటే రాజకీయంగా ఒక అవసరంగా పార్టీలు ఉపయోగించుకున్నాయి, దాన్ని అమలు చేయడం ఆపేసింది. డెఫినెట్లీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి క్లియరెన్స్ మొత్తానికి ABCD వర్గీకరణ చేయడం వలన SC వర్గాల్లో మాల, మాదిగ ఇంకా ఇతర కులాలు కూడా లబ్ధి పొందేటువంటి అవకాశానికి ఎట్లాంటి అడ్డంకి ఉండదని అనుకోవచ్చు. ఇంకేం ఉండదండి. ఇంకా లీగల్గా ఇంకెవరు దీని మీద ఫైట్ చేయడానికి అవకాశం లేదు. వాళ్ళు అన్ని పారామీటర్ తీసుకొని ఆయా రాష్ట్రాల స్థితిగతులు, కులాలు, వర్గీకరణలు ఏంటి, ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు, ఎవరు లాస్ అవుతున్నారు అన్నీ చూసుకున్న తర్వాత ఈరోజు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. దీనికి లేట్ అవ్వచ్చే కానీ, లేట్ అయ్యిందనే కానీ ఇది చరిత్రలో నిలిచిపోయే తీర్పు కదా. దీనిలో ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. బీజేపీ మేము తీసుకొచ్చిందని చెప్పి వాళ్ళు అనుకుంటే, ఇదే సమయంలో రేవంత్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్ దీనికి నాంది పలికారు. మేము ఆర్డినెన్స్ ఈ దేశంలో ఎవరు లేని విధంగా ఫస్ట్ మేమే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చేసుకున్నాం. ఏదేమైనా పార్టీలు ఎవరైనా తీసుకున్నా ఒక ఉద్యమ నాయకుడిగా మనం ఛానల్లో కేశవ్ గారు, మీరైనా నేనైనా ఆయన్ని ఒక ఉద్యమ నేతగా అందరూ గుర్తించారు. అది చూడండి, గుండె ఆపరేషన్, చిన్నపిల్లల ఆపరేషన్ కూడా చైతన్యం తీసుకొచ్చాడు. రాష్ట్రాన్ని కదిలించే సంగతి. వికలాంగుల కోసం పోరాడాడు, అదే మాదిగల కోసం పోరాడాడు. అంటే ఉద్యమ నాయకుడు ఎలా ఉండాలనేది మందాకృష్ణ మాదిగని చూసుకుని, అంటే తన కులాన్ని ఇప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వడం ద్వారా అమలు చేస్తామంటే ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో ఆల్రెడీ కొన్ని అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యాయి. సో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ అడ్మిషన్స్ విషయంలో కానీ లేదా ఇప్పటి వరకు జరిగేటువంటి ప్రక్రియ విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది? ఈ ఉద్యోగాలు ఏవైతే కంప్లీట్ అయినా దాంట్లో అవకాశం ఉండదండి. ఆల్రెడీ రూల్ ప్రకారం కొత్తగా చేయబోయేటువంటి ఏదైతే ఈ రోజు తీర్పు ఇచ్చారో ఈ రోజు నుంచే గైడ్లైన్స్ అమల్లోకి వస్తుంది. ఆ తీర్పుని పరిలోకంలో తీసుకుని నెక్స్ట్ జరిగే రిక్రూట్మెంట్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, తర్వాత UPPSC కావచ్చు, ఎన్ని ప్రభుత్వ సంస్థలు చేసే రిక్రూట్మెంట్ విద్యా ఉద్యోగ అవకాశాల్లో ABCD ఫాలో అవ్వాల్సిన వాళ్ళు ఒకటి సార్, విద్య ఇదైతే ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. ఆర్థికంగా ఇంకో స్టెప్ వెళ్తే రాజకీయంగా కూడా ఎదగచ్చు. అన్ని రకాలుగా దీని బేస్ ఏంది, మెయిన్ వాళ్ళ యొక్క ఆ రిజర్వేషన్ ఫలాలు, ఆ వర్గీకరణని, ఆ ఫలాలు అనుభవించాలనే కదా పోరాటం. అది ఈరోజు ఇచ్చిన తీర్పు, ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మక తీర్పు. దాంట్లో హీరో ఎవరంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కానీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మందాకృష్ణ మాదిగనే. ఇప్పుడు ఇది అమలు చేసేటువంటి క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఆంధ్రాలో ఎక్కువ మాల జనాభా ఎక్కువ, అలానే తెలంగాణలో మాదిగ జనాభా ఎక్కువ, ఇలాంటి విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి ఇది అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండొచ్చు సమీకరణలో? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకప్పుడు మాల ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈక్వల్ అయ్యారండి. మాదిగ జనాభా ప్రకారం ఈక్వల్ అయిపోయారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఆయన కూడా నేనేది ఇది పోరాడింది మాదిగల కోసమే కాదు, దీంట్లో బడుగు బలహీన వర్గాల కోసం, అందరి ప్రయోజనాల కోసం అని చెప్పి ఆయన చెప్పటం అనేది మందాకృష్ణ మాదిగ సుప్రీంకోర్టు ముందు చెప్పటం అనేది మనం ఆహ్వానించదగ్గ పరిణామంగా భావించాలి. దీంట్లో ఎటువంటి వైషమ్యాలు, ఏదో తగాదాలు ఆయా రాజకీయ పార్టీ లబ్ధి పొందాం అనుకుంటే కుదరదు. ఇక సుప్రీంకోర్టు డెసిషన్ ఈజ్ ఫైనల్, దాని ప్రకారం ఎవరైనా ఫాలో అవ్వాల్సింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక చారిత్రాత్మక తీర్పు అవుతుంది. అలానే రాబోయేటువంటి అన్ని రిక్రూట్మెంట్లో విద్య, ముఖ్యంగా ఉద్యోగ రంగాల్లో SC వర్గీకరణ ABCD రూపంలో అమలు చేయడానికి మార్గం సుగమం అవుతుంది. అదేవిధంగా ఈ 30 ఏళ్ల పోరాటానికి ఒక ముగింపు తీసుకొచ్చినటువంటి సందర్భంలో మందకృష్ణ మాదిగ నిజమైనటువంటి ఉద్యమకారుడిగా చరిత్రలో నిలిచిపోతారని చందు శ్రీనివాస్ అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.